రంభాయ నమః. ఆ, మేనక శరణం. మేనక శరణం. ఇలా మాట్లాడుకుందామా? మేనక శరణం బాగుంది కదా. బాగుంది. అసలు యాక్చువల్గా ఈ సోషియో ఫాంటసీ అనేది మినిమం గ్యారంటీ అని చెప్తుంటారు కదా. అంటే పెద్ద హీరోలు చేశారు, మిడ్ రేంజ్ హీరోలు చేశారు, అందరూ చేశారు. చేసిన ప్రతిసారి కూడా సక్సెస్ కొట్టారు. కానీ తక్కువ స్థాయిలో ముట్టుకున్న జానర్ తెలుగు సినిమా వరకు. తెలుగు సినిమాలోనే ఎక్కువ సోషియో ఫాంటసీలు వచ్చాయి, ఎక్కువ ఉంటాయి. కానీ రావాల్సిన దానికన్నా చాలా తక్కువ వచ్చేమో అనిపిస్తుంటది. అంటే పర్టికులర్ వర్క్ అండి. ఇప్పుడు ఈ ఫిలిమ్స్ చెప్పాలంటే డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది, సీజీ వర్క్లు ఎక్కువ ఉంటాయి. సో జనరల్ కథలు చెప్పాలనుకోండి, ఇప్పుడు ఒక మంచి కామెడీ సినిమా నార్మల్గా తీస్తే మనం మన ఇళ్ళల్లో జరిగే కామెడీ, సామాజిక వర్గం ఇట్లా మనం సరదాగా చేసుకోవచ్చు. వేరేస్ కమింగ్ టు ద అదర్ లోకాలు, మిగతా లోకాలను ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు విజువల్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల కొంచెం చూసుకొని అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కానీ విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను ఇలాంటి సినిమాలు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన స్వర్గం చాలా సినిమాల్లో చూసేసాం. అవును, ఇంద్రుడు ఎలా ఉంటాడో తెలుసు, రంభావరోసి మేనక ఎలా ఉంటారో తెలుసు. చూసిన ప్రతిసారి కొత్తగా ఉంటారు. చూసిన ప్రతిసారి ఏదో వాళ్ళకి ఒక కొత్త ఆరా ఇవ్వాలి మనం. అవును. సో విజువలైజేషన్ అన్నది కథ చెప్పినప్పుడు చెప్పడానికి వీలుగా ఉంటుందా? విజువలైజేషన్ అన్నది అది ఫస్ట్ మనం థియేటర్లో కథను చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ ప్రిపేర్ అయి ఉంటాడు. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఇది రంభావరసి మేనకలకు సంబంధించిన కథ. రైట్. సో ఇప్పుడు అతని మైండ్లో ఏముంటుంది, అసలు వాళ్ళు ఏం చేశారు, ఎలా వచ్చారు, హీరో పడిన పాటలు ఏంటి, నువ్వు నరేష్ గారు ఎట్లా చేశారు, ఇవి ఆ మైండ్ సెట్లో ఉంటారు అంతే. సో అది ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతే చాలు. అది ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంటుంది. నవ్విస్తాం, మంచి బోనస్ కంటెంట్ ఒకటి ఉంటుంది వర్డ్స్. అండ్ నాకు టీజర్ చూసినప్పుడు 2 రిఫరెన్స్లు కనిపించాయి నాకు. ఒకటి యమలీల. ఓకే, యమలీల రిఫరెన్స్ కనిపించింది, అంటే నాకు నేను కనెక్ట్ అయ్యా. ఇంకోటి జగదేగురుడు అతలోక సుందరి. ఒకటేమో పుస్తకం నుంచి ఒక మ్యాజిక్ జరగడం, రెండోది ఇంద్రలోకం నుంచి దిగి రావడం. ఈ 2 నాకు ఎందుకో కనెక్ట్ అయ్యాయి. 2 సినిమాలు కనెక్ట్ అయితే సూపర్ అండి. 2 సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, అంతకన్నా ఇంకేం ఉంటుంది. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు మీరు రాసినప్పుడు ఆ ఐడియా ఏమైనా ఉందా సార్? అసలు కల్ట్ స్టాటస్ ఫిలిమ్స్ అవి లేకుండా రాదు. అవే ఇన్స్పిరేషన్గా ఉంటాయి. వాటిని మనం స్క్రీన్ ప్లేలో డిఫరెంట్గా, మన క్యారెక్టర్స్ వేరు, మన క్యారెక్టరైజేషన్స్ వేరు కాబట్టి బికాస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కథ మారిపోతూ ఉంటుంది. అంతే తప్పితే అవి లేకుండా అసలు ఇంపాసిబుల్ కదా. మనం రామాయణం వింటాం, రాముడు ఇలా ఉంటాడు, రాముడిని వేరే ఒకలా పోర్ట్రేట్ చేస్తారు. బట్ వితౌట్ రామాయణం యూ కాంట్ రైట్ కదా. అట్లానే ఇది. ఈ జానర్లో మీకు నచ్చిన సినిమాలు ఏంటి? సోషియో ఫాంటసీ అనగానే మీకు గుర్తొచ్చే సినిమాలు ఏంటి? నాకు బాగా మన యమగోళ చాలా ఇష్టం ఉంది, అలాగే యమలీల ఇష్టం, మన జయదేగుడు అతలోక సుందరి చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. చూసిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది సినిమా అంతా. బాగా ఇష్టం ఈ సినిమా. యమదొంగ సినిమా 1/2 hour 40 minutes ఎపిసోడ్ ఉంటుంది ఎక్కడ యమలోకంలో. అంటే రిపీటెడ్గా చూసే కంటెంట్ అది. ఎప్పుడైనా సరే అది పెద్ద అసలు డ్రీమ్ కమ్ ట్రూలో ఉంటుంది. అసలు డ్యాన్స్ కానీ, పెద్ద ఎన్టీఆర్ రావడం కానీ, మనోడా ఏంటిల్లాం హై ఉంటుంది అసలు. ఇది కదా సెలబ్రేషన్. ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్ ఎక్స్పీరియన్స్. మనం థియేటర్కి ఆడియన్స్ తీసుకొచ్చాక అక్కడికి ఏం చూపిస్తాడు, ఏం ఎక్సైట్ అవుతున్నాడు. ఎక్సైట్మెంటే సినిమా. ఆ ఎక్సైట్మెంట్ ఉండాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇందులో ఉంటుంది అంటే. కానీ భలే ఐడియా కదండి యమ్మ. ఆ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ని చిన్న ఎన్టీఆర్ని చూపించాలి పక్క పక్కన, అది కూడా విఎఫ్ఎక్స్లో. ఎవరికి అలాంటి దాన్ని ఏమంటారు లాజిక్లు వెతుక్కోకుండా. అవును, వాళ్ళు వర్క్ చేశారండి. వర్క్ చేస్తే వస్తాయి అలాంటి ఎపిసోడ్స్. అంత ఈజీగా రావు. కానీ సోషియో ఫాంటసీకి ఉన్న సౌలభ్యం ఏంటంటే మనం ఏదైనా మ్యాజిక్ చేసేయచ్చు స్క్రీన్. మనకి ఇమాజినేషన్ ఉండాలి, బడ్జెట్ ఉండాలి, టైం ఉండాలి. ఇవి ఉంటే మన స్క్రీన్ మీద ఏదైనా చేసేయచ్చు. అంటే లిమిటేషన్స్, ఇప్పుడు మన కథకి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు, పరిధి దాటినప్పుడు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పరిధిలోనే మనం కథ చెప్పినప్పుడు నథింగ్, ఇంకేం ఉండదు. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయి.